చిన్నబాబు గారికి లడ్డూలంటే ఇష్టం లేనప్పుడు ఆ జగదీష్ గారు బ్రహ్మరాంబ గారు అలా ఎందుకు చెప్పారు? నేనేం పొరపాటుగా వినలేదు కదా. ఆయన అదే కదా చెప్పారు. అప్పుడు గమనించలేదు, కానీ ఆ బాక్స్ ఇచ్చేటప్పుడు ఆయన ప్రవర్తన, మాట తీరు కొంచెం తేడాగానే ఉంది. నాన్న, ఆ స్వీట్ బాక్స్ పంపించి ఇంతసేపు అయింది, ఇంకా రిజల్ట్ రాలేదేంటి? మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? మీ నాన్న స్కెచ్ వేశాడంటే ఎముడైనా యమపాసం మెళ్ళో వేసుకోవాల్సిందే. దానికెంత ధైర్యం ఉంటే చాటుగా ఇంతమంది కళ్ళు కప్పి ఇంట్లో చేరుతుందా? చాటుగా వచ్చింది చాటుగానే పోతుంది. అది చాటుగా ఇంట్లో చేరి నా బావని నాకు దూరం చేయాలని చూస్తుందా? అక్క ఇక్కడే ఉన్న విషయం వీళ్ళకి తెలిసిపోయిందా? అయ్యో, అల్లుడు ఆ రోజాతో కలిసి ఎంత పెద్ద ప్లాన్ వేశాడు. వాళ్ళకి ఆ పనిది చామంతి సపోర్ట్ కూడా. వాళ్ల ప్లాన్ వాళ్ళు చేస్తే అంతా తెలిసినా ఏమీ తెలియనట్టో సైలెంట్గా మన ప్లాన్ మనం చేశాంక. ఆ లడ్డూలో దాని చావును కలిపి పంపించాం. తిని అది పోతుంది. ఒకవేళ అది పోలీసులు దాకా పోయినా స్వీట్ బాక్స్ ఇచ్చింది ఆ చామంతి కాబట్టి అది జైలుకి పోతుంది. నా చేత్తో నేనే అక్కకి విషం ఇచ్చేలా చేశారు. ఎలాగైనా అక్కని కాపాడుకోవాలి.